జై వీరభద్రకాళి మాత నమో నమ. ఇప్పుడుండే యూతుగులకి తెలియకపోవచ్చు, ఇప్పుడుండే పెద్దలు కొంతమందికి జ్ఞాపకం లేకపోవచ్చు. 40 ఏళ్ళ కింద పరిస్థితి ఎట్లుందంటే, ఒక సౌకర్యలే ఒక టిఫిన్ చేయడం అన్నా, పలాలు తినాలన్నా, ఒక ఇడ్లీ, ఉప్మా ఇట్లాంటివి రకరకాల పదార్థాలు, వడలు కానీ ఇటువంటివన్నీ. కానీ అప్పట్లోన ఒక మామూలుగా మధ్యతరగతులుగా మేము ఒక రాగి సంగటి, జొన్న సంగటి, చారు, జొన్న రొట్టెలు, ఇటువంటివి, కొర్రన్నము, నూకలన్నము, ఒక వర్రన్నం తినాలంటే సౌకర్యం తినాలా. అది వారానికి ఒకసారి సోమవారం మురుకుందిరని ఎడ చేస్తే ఆ రోజు వర్రన్నం, అది కూడా అరకొర. ఎక్కువ తిందామంటే ఎక్కువ లేదు. అటువంటి పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళు మేము. రోడ్లు కరువే, నీళ్ళు పోసుకోవాలంటే కూడా నీళ్ళు లేవు, బోర్ నీళ్ళు బంక. తర్వాత అప్పట్లో తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకునే వాళ్ళు మేము. 10th క్లాస్ వరకు కూడా నిక్కర్లతోన నడిచిన వాళ్ళు. టోజర్ అంటే 3 నిక్కర్లు వస్తాయని అంత బీత్తనంతో వచ్చిన వాళ్ళు మనం. అప్పుడు ధర్మమే ధర్మం రా. ఆడపిల్లలకి ఎంతో గౌరవిస్తుంటారు, స్త్రీలకు ఎంతో గౌరవిస్తుంటారు, స్త్రీ పురుషులు ఎంతో భయం భక్తితో ఉంటుండ్రి, అత్తమామలకు గౌరవిస్తుంటారు, తల్లిదండ్రులకు గౌరవిస్తుంటారు. ఒక చెడు అలవాటు చేయాలంటే ఎవడో 100కు ఒక 10 మంది ఉంటుంటారు, వాళ్ళని తిట్టి దారిలో తెస్తుంటారు. కానీ ఇప్పుడు కలి ప్రభావం వల్ల ఏమిటి, కలిపురుషుని ప్రభావం 100 మందిలో 90 మంది చెడ్డోళ్ళు ఉంటే 10 మందిని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ 90 మంది చెడు స్నేహితులు. ఇవన్నీ తెలకుండా ఇప్పుడు ఏదో మనిషి రూపాల్లో రాక్షసులు వచ్చేసినారు. రాక్షసులకు రూపాలు ఉంటుండే, కృత్తికము, తేత్రకం, ద్వాపరయుగం వరకు వాళ్ళకి రూపాలు రాక్షస ఆకారాలు ఉంటుండే. కానీ ఇప్పుడు మనుషుల్లోనే అందమైన ఆకారాలు వచ్చి చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పార్టీలకు అతీతంగా ఆలోచించాల. ఎందుకంటే ఇప్పుడు అమరావతి రాజధాని అయింది, బిల్లు వచ్చింది పార్లమెంట్లో, ఎంత సంతోషపడాలా. మన ఆంధ్రప్రదేశ్లో ఉంటూ మన ముఖ్యమంత్రి చేసిన ఆయనే దానికి వ్యతిరేకం చేస్తున్నాడు జగన్ గారు. అర్థం చేసుకోవాలా. అంటే అమరావతి వస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఎంత బాగుంటుంది, మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మనమే వేరే వాళ్ళకి ఉద్యోగాల ఒకరికి దేహి అనేది ఉండదు. సంపద సృష్టించే రాజధానికి ఆటంకం తగులుతున్నారు. ఎందుకంటే ఏం కావాలి, రాక్షసులాగా యజ్ఞాల్లో రక్తం గిక్కులు తెచ్చేసినట్లు ఇప్పుడు ఆటంకాలు తగులుతున్నారు. ప్రపంచ బ్యాంకులకు లెటర్లు రాస్తారు, పెట్టుబడులు రాకుండా